నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును ముంచాలని చెప్పేసి చిట్ట చివరి అస్త్రం ఉపయోగించుకోవాలనుకున్నారు. కానీ ఏమైంది? ఆఖరికి అది ఫెయిల్ అయిపోయింది. ఆ అస్త్రం ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు తను ఇంకా అన్నిటినీ ఇంకా కోల్పోయిన పరిస్థితి. అంటే అటు తను 11 మంది గెలిచినా కూడా ఈరోజు వాళ్ళు కూడా తన పక్కన ఉంటారో ఉండరో అన్న పరిస్థితి. ఇకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీల పరిస్థితి. తనకి ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలో తనకి బలం ఉన్నా కూడా ఒక భయంతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా టీడీపీలో విలీనం చేస్తామని చెప్పేసి ఒక ఇదిలో ఉన్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఆయన శాసనసభ ఎన్నికల్లో చాలా ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్నాడు. అసలు ఆ 10-11 ఆయన కాకుండా 10 మంది శాసనసభ్యులు మాత్రం ఉన్నారు. అసలు వాళ్ళని తీసుకుని అసెంబ్లీలో ఉండి ఏం చెయ్యాలి, తర్వాత అంతకుముందు గత అసెంబ్లీలో తను మందబలంతో తనకి 151 మంది సభ్యులు ఉన్నారని టీడీపీని ఇష్టానుసారం మాట్లాడి మేము లేస్తేనే మీరు చచ్చిపోతారా అన్నంత బెదిరింపులకు దిగాడు. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, 164 మంది ఉన్నారు. 164 మంది నుంచి ఉంటే 11 మంది బతుకుతారా చనిపోతారా? ఆయన మాటల్లోనే మాట్లాడాలంటే మాట్లాడాడు. ఇప్పుడు అవన్నీ ఆయన గుర్తొస్తున్నాయి. కాబట్టి అసలు శాసనసభలో ఈ కొద్ది మందితో వెళ్ళి మనం ఏం చేయలేము. కానీ తెలుగుదేశానికి బ్రేక్ పెట్టాలంటే నాకు శాసన మండలిలో బలం ఉంది, 38 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇక్కడ అమరావతి మీద బిల్లు పాస్ చేసిన, రెండోది రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బిల్లు పెట్టినా దీన్ని నేను అక్కడ అడ్డుకుంటే కనుక తెలుగుదేశం పని అయిపోద్ది. నేను ఆటంకాలు మేలు చేయడానికి పనికిరాపోయినా ఆటంకాలు సృష్టించడానికి నాకు ఈ బలం సరిపోద్ది. కాబట్టి ఇరకాటంలో పెట్టాలంటే చంద్రబాబుని నాకు శాసనసభ మండలిలో ఉన్న బలాన్ని ఉపయోగించాలి. కానీ ఈ రెండు ప్రజలకు సంబంధించిన బిల్లులు. అమరావతి కోరుకుంటున్నారు ప్రజలు, త్వరితగతిన అమరావతి రాజధాని రావాలి, అభివృద్ధి జరగాలి, ఇక్కడ ఉపాధి పెరగాలి, పెట్టుబడులు రావాలి, రాజధాని పూర్తయ్యి మాకు రావాల్సిన స్థలాలు, కమర్షియల్ స్థలాలు కానీ రెసిడెన్షియల్ స్థలాలు కానీ అది జనంతో నిండిపోవాలి, మా బిడ్డలకు ఉపాధి రావాలి, మాకు ఇక్కడ ఏదో ఒక వ్యాపారం ఉపాధి దొరకాలి. ఎందుకంటే పొలాలు పోయినాయి, అవి రాజధానిలో వెళ్ళిపోయినాయి. కానీ ఇక్కడ ఏదో ఒక వ్యాపారం, హోటల్ పెట్టుకున్నాం, షాప్ పెట్టుకున్నాం, ఇంకోటి పెట్టుకున్నాం, బతకొచ్చు అనే ఒక ఆశ. ఇది డెవలప్మెంట్ కనుక ఆపితే అది ప్రజల్లో వ్యతిరేక భావం కలుగుతుంది. కాబట్టి అసలు వైఎస్ఆర్సీపీ అనేది అసలు సోదిలోకి లేకుండా వెళ్ళిపోతుంది అసలు ప్రజల్లోకి. తర్వాత అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల ఆస్తుల్ని కైవసం చేసుకోవటానికి, దురాక్రమణ చేయటానికి పెట్టిన బిల్లు అది. దాన్ని కనుక వీళ్ళు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకించారనుకోండి, వ్యతిరేకిస్తే ప్రజల క్షేమం కోసం చేస్తున్న బిల్లుని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు ప్రజలకి నష్టం చేయాలని కదా. ఈ రకంగా ప్రజల అభిమానాన్ని ఇంకా కూడా మనం కోల్పోతాము, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? తిరగబడతారు. ఈ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల ధనమాన ప్రాణాలని దోసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ రకంగా కిందసారి దౌర్జన్యాలు చేశారు, పిల్లల్ని తీసుకెళ్లి అక్రమంగా జైళ్లలో పెట్టారు. ఇప్పుడు అవన్నీ తెలుగుదేశం అంటున్నాడు ఆయన, తను చేసిందని మర్చిపోయాడు. తర్వాత బిల్లులు, ఇప్పుడు రాజధాని కోసం భూములు ఇచ్చటం రైతులు తప్ప, ఆయన వాళ్ళ తప్పు అన్నట్టుగా కనీసం అన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పాటు ఇంటి పక్కన నిరాహార దీక్షలు చేస్తుంటే ఒక్కరోజు వెళ్ళి పలకరించిన పాప. అంటే అక్కడ మహిళలు చేస్తున్నా కూడా దౌర్జన్యాలు చేశాడు. ఆ రకంగా రైతుల్ని ఎన్ని రకాల దౌర్జన్యాలు, హింస పెట్టాలో పెట్టాడు. ఇప్పుడు ఈ బిల్లులు కనుక రేపు శాసన మండలిలో బలం ఉంది కదా అని వ్యతిరేకిస్తే అసలు ఈ పార్టీకి ఇంకా ప్రజలు దూరం అయిపోతారు. మనం అసలు ఈ పార్టీ బతికి మనలేదు కాబట్టి మనం కూడా ఏదైనా వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నారనేది ఆయనకు భయం. ఏ రోజు ఎలాంటి బాంబు పేలుతుందో తెలీదు. అంటే ఈ శాసన మండలి సభ్యులు అట్లాగే రాజ్యసభలో వీళ్ళకి 11 మంది ఉన్నా కూడా వాళ్ళు కూడా ఉంటారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఏదో ఒక బీజేపీ లాంటి జాతీయ పార్టీలో విలీనం అయిపోయే అక్కడ అవకాశం ఉంది. ఇట్లా తను రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఎవరిని బలవంతం చేయను, ఉండే వాళ్ళు ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఇంకొకటి ఏమన్నారంటే నిజాయితీగా పార్టీ కోసం ఉండే వాళ్ళు అయితే నాతో పాటు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. నా పార్టీ స్థాపించినప్పుడు నేను మా అమ్మనే చేశాము, ఇప్పుడు నేను మళ్ళీ మా అమ్మని కలిసి మళ్ళీ మేము ఈ పార్టీని పైకి తీసుకొస్తామని చెప్పేసి తను అంటున్నాడు. తన మాటల వెనకాల అర్థం ఏంటి సార్? ఎందుకంటే ఇంత జరిగినాక కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అసలు నిజాలు తెలియట్లేదా, అర్థం కావట్లేదా? అసలు ఏమంటారు మరి?
ఇప్పుడు ఆయన అన్నట్టు నిజమే, పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మ నువ్వు ఉన్నారని చెబుతున్నావు. మరి మీ అమ్మని ఎందుకు పంపించేసావు? గౌరవాధ్యక్షురాలు ఆమె నీకు అడ్డం వచ్చిందా? చీఫ్ మినిస్టర్ పదవి అడిగిందా? లేకపోతే అధ్యక్ష పదవి అడిగిందా? ఆ గౌరవాధ్యక్షురాలు అనేది నామమాత్ర పదవే కదా. మరి ఆమెను కూడా నువ్వు ఎందుకు సహించలేదు? నిన్ను ముఖ్యమంత్రి చేయటంలో షర్మిల్ గారు కూడా చాలా పాత్ర పోషించింది. మరి ఆమె నువ్వు ఏ విధమైన పదవి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇవాళ చెబుతున్నావు నేను మా తల్లి మొదలెట్టాము, ఇవాళ ఇతరులందరూ వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోను అంటున్నావు. ఇప్పుడు మునిగిపోతున్న పడవలో నువ్వు మాత్రం ఉంటావా? నువ్వు ఎందుకు పార్టీ పెట్టావు? నీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కదా. తను పార్టీ పెట్టిందే కారణం. ఏమన్నా దేశాన్ని ఉద్ధరిస్తాను పెట్టావా? అడిగావు, నా తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ పదవి నాకు ఇవ్వమని. నీకు అనుభవం లేదు, ఇప్పుడు ఇవ్వము, తర్వాత ఇస్తామన్నారు. నీకు ఓర్చుకునే ఓపిక లేదు కాబట్టి నువ్వు పార్టీ పెట్టావు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, కానీ సొంతగా తనేమి నాయకత్వంతో తన పైకి తీసుకొచ్చిన నాయకులు ఎవరు కాదు కదా. కాబట్టి ఇవాళ ఎవరు రాజకీయ స్వార్థం వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వే నీ రాజకీయ స్వార్థం కోసం తల్లిని చెల్లిని దూరంగా పెట్టావు. ఇప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం నిన్ను నమ్ముకుని ఎట్లా ఉంటారు? నువ్వు మునిగిపోతున్న ఇప్పటికీ నువ్వు సరైన పందాలో వెళ్ళటలేదు, ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు. రేపు శాసన మండలిలో కూడా ఆ 2 బిల్లుల్ని వ్యతిరేకించి తెలుగుదేశాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఇరకాటంలో పడతావు అనేది నువ్వు మర్చిపోతున్నావు. ఆ 2 ప్రజలకి కంటకంగా మారిన బిల్లులు అయ్యి. ఇప్పుడు అమరావతి వస్తే ప్రజలందరికీ మేలు జరుగుతూ పండగ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇతను జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, పండగ చేసుకుంది రాష్ట్రం అంతా కలిసి చేసిన ఫలితం మూలనే కదా నువ్వు ఓడిపోయింది. ఏ ఒక్క జిల్లాను ఒక నియోజకవర్గం చేస్తే నువ్వు ఓడిపోలా, జిల్లాలు తుడిచిపెట్టుకుపోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అది ఒప్పుకోవట్లేదు కదా సార్. ఇప్పుడు వాస్తవాలు కంటి ముందు కనబడుతున్నాయి కదా. ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే, పిన్నెల్లిని నెల్లూరులో కలిశారు కదా, జైల్లో కలిసిన తర్వాత ప్రెస్ మీట్ లో తను ఏం చెప్తున్నా అంటే, మీడియా ముందు నా ఈ వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకం ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మోసపూరితమైన హామీలు నమ్మి జనాలు అటు సైడ్ వేశారు అంతే, నాకు ఇక్కడ వ్యతిరేకత లేదు అని అంటున్నారు. మరి ఈ మాటలు ఎలా తీసుకోవాలి? 2019లో కూడా నువ్వు చెప్పిన మోసపు మాటలు వినే వాళ్ళు మోసపోయారు. ఇప్పుడు ఆయన 2014 నుంచి 19 వరకు పరిపాలన చేశాడు. వాళ్ళు మోసపోయి నీకు ఓటేయటం వలన మోసపోయామని ఇప్పుడు తెలుసుకుని వాళ్ళు సరి చేసుకున్నారు. అందుకే నీకు ఇంత ఘోరమైన పరాజయం వచ్చింది. అది మరి కిందసారి 23 సీట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు 164 సీట్లు ఎట్టా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? మేము తప్పు చేశాము, దాని మూలాన మేము నష్టపడ్డాము, అలాంటి తప్పు జరగటానికి వీల్లేదు, అందువల్లే ఆయనకి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. నువ్వు ఇలాంటి ఆటంకాలు సృష్టిస్తావని ఊహించి కూడా వాళ్ళు నిన్ను ఒక ప్రతిపక్ష స్థాయి కూడా హోదా నీకు రానివ్వాల. అట్లాంటప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా నువ్వు ఎమ్మెల్సీలో కౌన్సిల్లో కనుక శాసన మండలిలో వ్యవహరిస్తానంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? ఎమ్మెల్యేస్ది అసలు ఇంకోటి శాసన మండలి రద్దు కూడా అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మొత్తంగా పదవులు కోల్పోతారు అందరూ. కాబట్టి వాళ్ళ ఉనికి కోసమైనా సరే ఆ ఎమ్మెల్సీస్ వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ఏదో పార్టీలోకి వెళ్ళిపోతారు. నువ్వు ఇప్పుడు కూడా నెల్లూరులో వెళ్ళి మాట్లాడిన మాటలు ప్రజలకి మనసు ఆకర్షించేటట్లు ఇవ్వు. నువ్వు మాట్లాడిన మాటలు నీ మీద ఇంకా ఏగే భావాన్ని పెంచుతుంది, వ్యతిరేకతను పెంచుతున్నాయి. కాబట్టి ఆయన మారే పరిస్థితి కనపట్టలేదు. కాబట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.